మార్కెట్లో 1000 రూపాయల విలువ చేసే ఓ వస్తువును టోకెన్ భారీ స్థాయిలో వేలు లక్షల సంఖ్యలో కొనుగోలు చేసుకుందా. ఇక సాధారణంగా ఏ కంపెనీలైనా ధర తగ్గిస్తాయి. దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇంతే. జగన్ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 2022లో ఏకంగా 191,812 టన్నుల స్టీల్ కొనుగోలు చేశారు. ఇంత భారీ స్థాయిలో కొన్నందుకు మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకు రావాలి కదా. కానీ మార్కెట్ రేటు కంటే అదనంగా 10.28 కోట్లు చెల్లించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయా కంపెనీల నుంచి భారీ మొత్తాల్లో కమిషన్లు దండుకున్నారు. నాడు పేదల ఇళ్ల నిర్మాణం పేరిట చేసిన మోసం విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. స్టీల్ మాత్రమే కాదు, ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే 11 రకాల ఇతర మెటీరియల్ ను అధిక ధరలకు కొనుగోలు చేశారు. సెంటు జాగాలో కట్టే ఒక్కొక్క చిన్న ఇంటికి 1.12 లక్షల విలువ చేసే వస్తువులు కొన్నారు. దాదాపు 350 కోట్లు వెచ్చించి నాసిరకం వస్తువులు సేకరించి జిల్లాలోని గోడౌన్లలో పడేశారు. వీటిని కూడా చాలా వరకు క్షేత్రస్థాయి అధికారులు పక్కదారి పట్టించారు. మిగిలి ఉన్న మెటీరియల్లో కనీసం 100 కోట్ల విలువైన 16,000 టన్నుల స్టీల్ తుప్పుపట్టింది. ఇక ఇతర మెటీరియల్ వినియోగించలేని దుస్థితి. పేరేమో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం పథకం, పైగా జగనన్న కాలనీలు అనే పేరు. చేసిందంతా దోపిడీ, మోసం. నాడు జగన్ హయాంలో పేదల పేరిట కోట్లాది రూపాయలు దోచేశారు. భూముల చదును పేరిట దోపిడీ, సిమెంట్ కొనుగోలులో అక్రమాలు, పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు, చివరకు స్టీల్ ఇతర మెటీరియల్ కొనుగోళ్లలోనూ కమిషన్లు. నాడు వైసీపీ నాయకులు గృహ నిర్మాణ శాఖ అధికారులు కుమ్మక్కై అడుగడుగున అడ్డగోలుగా సాగించిన అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్టీల్ ఇతర మెటీరియల్ కొనుగోలులో మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించి కమిషన్లు దండుకున్నట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది.